మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. డెడ్ బాడీస్ పూర్తిగా కాలిపోయి మాంసం ముద్దలుగా మారిపోయాయి. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మృతదేహాలున్నాయి. బస్సు ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల DNA ఆధారంగా డెడ్ బాడీస్ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ టీంలను రప్పించారు అధికారులు. ప్రమాదంలో గాయపడిన వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఒంగోలు రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురి మృతదేహాలకు సంబంధించిన పోస్ట్ మార్టం అయితే పూర్తవుతోంది. అయితే పూర్తిగా కాలిపోయి ఉండటంతో ఆ మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యుల DNA ఆధారంగా ఆ మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే గాయపడ్డారో అందులో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఒంగోలు రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్, అంటే ఇప్పటివరకు ఎన్ని మృతదేహాలను గుర్తించడం జరిగింది? అలాగే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కండిషన్ ఏంటి? మొత్తం ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మొత్తం 28 మందికి కూడా గాయాలయ్యాయి. ఇందులో 14 మందికి సివియర్ పరిస్థితి ఉన్నట్టు కూడా ఇప్పుడే కలెక్టర్ కూడా రాజ్యబాబు వెల్లడించడం జరిగింది. సో ఇది ఏదైతే సివియర్ పరిస్థితిలో వీళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా రివ్యూ చేశారు. మార్నింగ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్షతగాతులు ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందని చెప్పారు. అదే విధంగా ఏదైతే సివియర్ పరిస్థితి ఉందో వారికి మెరుగైన చికిత్స అందించాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లా అధికారులు ఎప్పటికెప్పుడు ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఘటనా ప్రాంతంలో చూసినట్టయితే ఇంకా ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ ఉందో ఈ యొక్క సంస్థ నిర్వహణ సంస్థ యజమానులు లోపం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే సెమీ స్లీపర్ సంబంధించిన బస్ ఇది, ఈ బస్సుకు సంబంధించిన డిజైన్ లోనే ప్రధానంగా లోపం ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇక్కడ బస్ చూసినట్టయితే ఇంకా బ్యాక్ సైడ్ ఒక చిన్న విండో, ఎమర్జెన్సీ విండో వేయడం జరిగింది. సో ఏదైనా ఒక ఎమర్జెన్సీ పరిస్థితి జరిగితే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ చిన్న విండోలో గుండా ప్రయాణికులు మొత్తం తప్పించుకోవడం అనేది చాలా శ్రమతో కూడుకున్న విషయం. సో అటువంటి డిజైన్ లోపం వల్ల ఈ ఘటన చోటు చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించాడు. దీంతో పాటుగా ఏదైతే ట్రావెల్ బస్సు ఇక్కడ హైవే పైన ప్రయాణిస్తుందో లెఫ్ట్ సైడ్ పోవాల్సినటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు రైట్ సైడ్ తీసుకోవడం జరిగింది. సో రాంగ్ డైరెక్షన్ తీసుకోవడంతో పాటుగా ముందు ఫ్రంట్ వచ్చినటువంటి టిప్పర్ ను చూసుకోకపోవడం, ఈ టిప్పర్ ను కంట్రోల్ చేసేలోపే వేగంగా వెళ్తున్నటువంటి ఈ బస్సు ఆ టిప్పర్ సంబంధించిన ట్యాంకర్ ను ఢీకొట్టడం జరిగింది. సో ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడం జరిగింది. సో పేలిపోయిన తర్వాత ఆ పేలిపోయినటువంటి మంటలు బస్సుకు అంటుకోవడం జరిగింది. బస్సుకు అంటుకున్న తర్వాత కొంతమంది అంటే స్లీప్ మోడ్ లో ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ 4:30 జరిగిన ఘటన కాబట్టి అప్పటికే స్లీప్ లో ఉంటారు కాబట్టి సో ఆ ఘటన దృశ్యాలను చూసినటువంటి కొంతమంది ప్రయాణికులు తమను రక్షించుకునే క్రమంలో పరుగులు తీశారు. ఈ పరుగులు తీసినతో ఏదైతే ఫ్రంట్ బస్సు అంటే ఇక్కడ టిప్పర్ ను ఢీకొట్టినటువంటి బస్సు ఢీకొట్టిన ప్రదేశం కూడా మెయిన్ ద్వారం అంటే మెయిన్ ద్వారం సెన్సార్ సంబంధించిన ఏదైతే ద్వారం ఉంటుందో ఆ ప్రాంతంలోనే ఢీకొట్టడం జరిగింది. సో బలంగా ఢీకొట్టడంతో అక్కడ ప్రధాన ద్వారము జామ్ కావడం జరిగింది. సెన్సార్లు మొత్తం టోటల్ కూడా పనిచేయలేని పరిస్థితి నెలకొంది. సెన్సార్లు జామ్ కావడంతో మొత్తం డోర్ మొత్తం లాక్ కావడంతో ఒక డ్రైవర్ కూడా తప్పించాలన్నా కూడా తప్పించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ విండో ఓపెన్ కావడంతో ప్రయాణికులు లోపలనే ఉక్కిరి బిక్కిరి తమను రక్షించుకునే క్రమంలో పరుగులు తీశారు. బ్యాక్ సైడ్ పరుగులు తీయడంతో కొంతమంది పైన ఉన్నటువంటి ఒక చిన్న విండోలో కూడా కొంతమంది బయటపడగా ఫ్రంట్ లో ఉన్నటువంటి ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకడం జరిగింది. సో 28 మంది ఇందులో సురక్షితంగా బయటపడ్డారు. వీళ్ళలో 14 పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా కొంత విషాదకరంగా ఉంది చెప్పేసి అక్కడ జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బస్సు కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైంది. ఇక్కడ ఏదైతే సజీవ దహనమయ్యాయో ఈ సజీవ దహనమైనటువంటి డెడ్ బాడీలు కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సో మొత్తం మధ్యకి
గూడిదైన పరిస్థితి అనేది ఇక్కడ నెలకొనడంతో ప్రస్తుతం ఈ డెడ్ బాడీలు మొత్తం స్థానికంగా సంబంధించిన జిల్లా హాస్పిటల్ తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. వీటిని ఒకవేళ గుర్తించలేని పరిస్థితి ఏదైనా ఉంటే ఇంకా వాటిని DNA టెస్ట్ చేసిన అనంతరం ఏదైతే బాధిత కుటుంబాలకు ఈ డెడ్ బాడీలను అప్పగించబోతున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్న క్రమంలో కనికీరులతో పాటుగా అదేవిధంగా మార్కాపురం జిల్లా ఆఫీస్ లో ఈ రెండు చోట్ల కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికెప్పుడు బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ప్రధాన అధికారులను కూడా ఇక్కడ ప్రత్యేక అధికారులను కూడా ఇక్కడ కేటాయించి ఎప్పటికెప్పుడు పరిస్థితులు మానిటరింగ్ చేసి అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు బాధిత కుటుంబాలకు కరెక్ట్ సమాచారం అయితే ఇస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శంకర్.